పెట్రోల్ ప్రైస్ వారానికి ఒకసారి పెంచేస్తున్నారు. E22, E25, E27, E30 అనే కొత్త బ్లెండింగ్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అండ్ రీసెంట్గా నితిన్ గడ్కరీ గారు ఒక మేజర్ అనౌన్స్మెంట్ చేశారు. మారుతి వాళ్ళు ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు లాంచ్ చేయబోతున్నాం ఎన్విరాన్మెంట్ డే June 5th సందర్భంగా అని చెప్పేసి. సో ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ వచ్చేస్తున్నాయంటే తొందరలోనే E85 కూడా వచ్చేస్తుందేమో, నేను ఇంకా పెట్రోల్ కార్ కొనడం పక్కా వేస్ట్ ఏమో అని అనిపిస్తుంది. కానీ రియాలిటీ దానికి చాలా దూరంగా ఉందండి. ఎందుకో నేను ఒక 5 పాయింట్స్లో అయితే చెప్తాను. అవన్నీ వింటే కనుక మీకు డీటెయిల్ క్లారిటీ వస్తుంది. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు ఒకవేళ కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే మన కార్ మామ కమ్యూనిటీ జాయిన్ అవ్వచ్చు. అందులో జాయిన్ అయ్యి డిస్కస్ చేయొచ్చు. తర్వాత కొటేషన్స్ చూసి బెటర్గా డీల్ దొరకవచ్చు. మీకు గ్రూప్ బయింగ్ చేయొచ్చు. దీనివల్ల డబ్బులు బాగా సేవ్ చేస్తారు, డిస్కౌంట్స్ వస్తాయి. కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మనకి మెయిన్ ఏంటంటే నితిన్ గడ్కరీ గారు ఈ మధ్య చేసిన ఒక అనౌన్స్మెంట్ వల్ల ఎక్కువ మంది ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడే ఫ్లెక్స్ ఫ్యూల్ కార్ లాంచ్ చేసేస్తున్నారా, ఎంత త్వరగానా అని చెప్పేసి అనుకుంటున్నారు. సో మోస్ట్లీ ఇది లాంచ్ అని చెప్పలేమండి. వాళ్ళు మళ్ళీ షోకేస్ చేసి ఫ్లెక్స్ ఫ్యూల్ కార్స్ అనేవి ఉన్నాయి, గవర్నమెంట్ వీటి గురించి సీరియస్గా ఆలోచిస్తుందని చెప్పడానికి మేబీ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారు అనిపిస్తుంది. అండ్ మేబీ కొన్ని సబ్సిడీస్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారేమో చూడాలి. ప్రొవైడ్ చేస్తే కనుక బాగుంటుంది. గవర్నమెంట్ నిజంగా జస్ట్ అడాప్ట్ చేసుకోండి అని చెప్పకుండా ఈవీకి ఎలాగైతే కొంచెం సబ్సిడైజ్ చేసి ఈవీని కొంచెం పుష్ చేశారో అలాగే ఫ్లెక్స్ ఫ్యూయల్ కూడా పుష్ చేస్తే బాగుంటుంది. ఫస్ట్ మన ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏంటో తెలుసుకుందామండి. సో ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ అనేది ఏంటంటే ఈ కార్ ఇంజిన్ 100% పెట్రోల్ మీద రన్ అవ్వగలదు. అండ్ 100% ఇథనాల్ మీద కూడా రన్ అవ్వగలదు అనమాట. అంటే కంప్లీట్ ఇథనాల్లో కూడా వాడచ్చు. సో ఈ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ ఏం కాదు. ఆల్రెడీ కార్ కంపెనీస్ దగ్గర ఈ టెక్నాలజీ ఉన్నది. బ్రెజిల్ అనే దేశంలో చాలా మటుకు ఇథనాల్ ఫోకస్డ్ కార్సే అనమాట. మొత్తం ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్సే ఉన్నాయి. సో మొత్తం 100% ఇథనాల్ మీద రన్ అవుద్ది అనమాట. సో కార్ కంపెనీస్ టెక్నాలజీ ఆల్రెడీ ఉంది. బట్ ఇండియాలో అంత అవైలబిలిటీ లేదు కాబట్టి కార్ కంపెనీస్ ఆ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ అయితే అమ్మటం లేదు. అండ్ ఆ మధ్య కూడా నితిన్ గడ్కరీ ఏంటంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ తయారు చేయండి అది ఇది అని చెప్పారు. మ్యానుఫ్యాక్చర్స్ వినట్లేదు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే కార్ మేకర్స్ అందరూ కూడా వాళ్ళ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ని కూడా డిస్ప్లే చేశారనమాట. మారుతి వాళ్ళు వ్యాగనార్ ఒకటి, మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఒకటి, తర్వాత టాటా పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ ఉంది, మహీంద్రా వాళ్ళు 3XO ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ చూపించారు. ఈవెన్ టొయోటా వాళ్ళు కూడా డిస్ప్లే చేశారు. ఈవెన్ హుండై క్రీటా కూడా 100% ఇథనాల్ది వాళ్ళు డిస్ప్లే చేశారనమాట. అండ్ ఇవి హుండై క్రీటా అయితే మనకి బ్రెజిల్లో కూడా 100% ఇథనాల్ది నడుస్తుంది ఆల్రెడీ. సో ఇక్కడ ఫ్లెక్స్ ఫ్యూయల్ వస్తే ఇప్పుడు ఏంటి అందరూ డిస్ప్లే చేస్తున్నారు కార్ కంపెనీస్. కానీ నిజంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ కాస్ట్ ఎలాగ ఉంటుంది? పెట్రోల్ కార్తో ఈక్వల్గా ఉంటుందా, ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? సో ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ కాస్ట్ యాక్చువల్లీ కొంచెం ఎక్కువ ఉంటుందండి పెట్రోల్ కార్ కన్నా. ఎందుకంటే ఇది కూడా మల్టీ ఫ్యూయల్ టెక్నాలజీ అని చెప్పుకోండి. ఎందుకంటే సిఎన్జి ఎలాగైతే కాస్ట్ ఎక్కువ ఉంటుందో ఇప్పుడు ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కూడా అలాగే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ సిఎన్జి అంత కాస్ట్ ఉండకపోవచ్చు. పెట్రోల్ కార్ 12 lakhs ఉండి సిఎన్జి కారు 13,10,000 ఉంటే మేబీ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ ఒక 12.5, 12.6 అలాగ ఉండాలి యాజ్ పర్ రూల్ అయితే. సో కొంచెం ఎక్కువ ఒక 60,000-70,000 ఎక్స్ట్రా ఉండొచ్చు అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సో కార్ కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుందండి. తర్వాత మైలేజ్ కంపారిజన్. ఇప్పుడు ఇథనాల్ మీద ఒకవేళ గవర్నమెంట్ కంప్లీట్గా ఇథనాల్ బ్లెండింగ్ ఎక్కువ చేసి E85 పట్టుకొస్తే ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్లోని ఒకవేళ ఇథనాల్ కంప్లీట్గా వేసుకొని మనం వాడితే మైలేజ్ కంపారిజన్ చూసుకున్నట్లయితే పెట్రోల్ మనకు వచ్చే మైలేజ్ 15 కిలోమీటర్లు 1 లీటర్కి వస్తే ఇథనాల్ మైలేజ్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 12 kilometers వస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ 30% డ్రాప్ ఉంది మైలేజ్లో. సో మైలేజ్ కూడా తక్కువ వస్తుంది, అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ నిజంగా ఇథనాల్ని పుష్ చేయాలంటే మైలేజ్ తక్కువ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ నిజంగా సపోర్ట్ చేయాలి. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ని ముందుకు పట్టుకెళ్ళాలంటే గవర్నమెంట్ ఏం చేయాలంటే దే నీడ్ టు సబ్సిడైజ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ ప్రైస్ కొంచెం ఉన్నా పర్లేదండి, మరీ ఎక్కువ సబ్సిడైజ్ చేయకపోయినా. కానీ అట్లీస్ట్ ఇథనాల్ ప్రైజెస్ తగ్గించాలి. అంటే ఇథనాల్ E85 పెట్రోల్ ఉందనుకోండి, సో E85 పెట్రోల్ 80 రూపాయలకు 70 రూపాయలకు దొరికేలా చేయాలి. అప్పుడే ఇట్ విల్ మేక్ సమ్ సెన్స్. లేకపోతే ఏమవుద్దంటే మన కార్ని ఎక్కువ ఇథనాల్ బ్లెండింగ్ నుంచి కాపాడుకోవడానికే ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ కొనుక్కున్నట్టయితే అవుద్ది అనమాట. సో ఇక్కడ గవర్నమెంట్ పుష్ ఎందుకు చేస్తుంది అంటే ఎథనాల్ ప్రొడక్షన్ అయితే పెరిగిందంట. సో ఇప్పుడు E20కి మించి మనం ముందుకు వెళ్ళొచ్చు అని అర్థం అవుతుంది. కానీ ఆ బ్లెండింగ్ అలా ఎక్కువ చేసుకుంటూ వెళ్తే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న 4-5 కోట్ల కార్లు ఏవైతే ఉన్నాయో
సో ఓల్డ్ కార్స్ లైక్ 2023 కన్నా ముందు మ్యానుఫ్యాక్చర్ అయిన కార్స్ అవి కూడా ఈ20 కన్నా ఎక్కువ అవి బేర్ చేయడం కష్టం అవి. అందుకు గవర్నమెంట్ అలా చేస్తే పబ్లిక్ అవుట్రేజ్ వస్తుంది, లైక్ పబ్లిక్కి నచ్చదు వాళ్ళ కార్లు పాడైపోతుంటే. అందుకు గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఓకే మన E85 కనుక మనం లాంచ్ చేయగలిగితే ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ కూడా వస్తే కనుక సో ఈ కార్స్ E85ని వాడగలుగుతారు కాబట్టి ఎథనాల్ కన్జంప్షన్ బాగా పెరుగుతుంది, మన పెట్రోలు ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గించుకోవచ్చు అని గవర్నమెంట్ అది ప్లాన్ చేస్తుంది. సో మంచి విషయం అది. సో ఇక్కడ గవర్నమెంట్ ఈ ప్లానింగ్ ఏంటంటే ఫ్యూచర్లో మీకున్న పెట్రోల్ కారు E20 కంప్లైంట్ ఉన్న కారు మీరు హ్యాపీగా వాడుకునేలాగా ప్లాన్ చేస్తుంది బేసికలీ. అంటే E20 డిస్పెన్సర్ ఉంటుంది ప్లస్ E85 ఎక్స్ట్రా డిస్పెన్సర్ వస్తుంది. సో అందాక టెంపరీ తాత్కాలికంగా ఒకవేళ వార్ క్రైసిస్ వల్ల లేకపోతే ఫ్యూయల్ ప్రాబ్లం వల్ల ఒక 5% 7% పెంచొచ్చేమో, అంటే E25 E27 వరకు వెళ్ళొచ్చేమో. కానీ దానికి బియాండ్ వెళ్ళడానికి కూడా గవర్నమెంట్కి ఒక 1-2 ఇయర్స్ అయితే ఈజీగా పడుతుందండి. ఆ లోపల ఒకవేళ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ కిక్ ఆఫ్ అయితే ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ వస్తాయి మార్కెట్లోకి, అప్పుడు వాటికి E85 పెట్రోల్ వాడుకుంటారు కాబట్టి అక్కడ ఇథనాల్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసే ఇథనాల్ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీ పెట్రోల్ కార్కి E20 పెట్రోల్ దొరుకుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఆ ప్రైజింగ్ అంతే పెడుతుందా లేకపోతే పెంచుకెళ్ళిపోద్దా అనేది మనం చూడాలన్నమాట. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఇదేంటంటే మనం ఫ్లెక్స్ ఫ్యూయల్ కారే కొనాలేమో, ఇంకా అంటే మామూలు పెట్రోల్ కార్కి ఇంకా ఫ్యూచర్ ఉండదేమో అనుకోవడం మాత్రం కంప్లీట్లీ త్రాష్ అండి. అందుకే ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ పట్టుకొచ్చినా లైక్ కార్ కంపెనీస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ పట్టుకొద్దామని చూసినా కూడా CNG స్టోరీ లాగా ఉంటుందండి. CNG ఎన్నో రోజుల నుంచి గవర్నమెంట్ లాంచ్ చేద్దామని చూస్తుంది. సో ఇప్పటికీ కూడా మన దేశంలో చాలా ప్లేసుల్లో CNG అవైలబిలిటీ లేదు. అందుకే చాలామంది CNG కార్స్ కొనరు, ఎందుకంటే CNG మాకు దొరకదండి అంటారు. సో అలాగే E85ని కూడా దేశంలో మూల వరకు పట్టుకెళ్ళడం అనేది గవర్నమెంట్కి టైం పట్టే ప్రాసెస్. సో అడాప్షన్ అనేది టైం పడుతుంది. ఇంకొక మ్యాటర్ ఏంటంటే మనకి ఇథనాల్ అనేది ఉంది కదా, ఇథనాల్ ప్రొడక్షన్ ఎక్కడ ఎక్కువ ఉందో అది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఎస్పెషలీ మన తెలుగు పీపుల్కి ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ అంత మనం తొందరగా అడాప్ట్ చేసుకోవడానికి మనకు టైం పడుద్దేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే CNG వచ్చినప్పుడు కూడా ఫస్ట్ అడాప్షన్ అంతా కూడా నార్త్లో అయింది, గ్రాడ్యువల్గా మన వైపు వచ్చింది. సో ఫ్లెక్స్ ఫ్యూయల్ మనం చూసుకున్నట్లయితే ఎథనాల్ ప్రొడక్షన్ చూసుకున్నట్లయితే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది ఏంటంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు. సో ఈ స్టేట్స్లో ఎక్కువ ఇథనాల్ ప్రొడ్యూస్ అవుతుందండి. సో గవర్నమెంట్ ఈ స్టేట్స్లో ఎక్కువగా రోల్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ కారు కంపెనీలు కూడా దాని తగ్గట్టే ఆ స్టేట్స్లో ఎక్కువగా వాటిని సేల్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. సో గ్రాడ్యువల్గా మన దగ్గరకు వచ్చేసరికి కొంచెం టైం పట్టే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఓకే ఇక్కడ నుంచి అమ్మే కార్లు ఇవి కూడా అమ్మాలని పెడుతుంది. మేబీ కార్ కంపెనీస్కి ఏదన్నా కొంచెం ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తాం ఒకవేళ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ అమ్మడానికి. సో ఇవన్నీ చేసి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ అయితే పుష్ చేస్తుంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ కోసమే వెయిట్ చేయాలి, అవే కొనాలి అనే లాజిక్ అయితే లేదండి. మీకు హడావిడి లేదు, కంగారు లేదంటే ఒక 1 year వెయిట్ చేయొచ్చు. 6 months 1 yearలో పిక్చర్ క్లియర్ అవుద్ది. అప్పుడు మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ అప్పుడు ప్రైజింగ్ ఎంత పెడుతున్నారు, లైక్ ఒకవేళ E85 కూడా వస్తే దాని ప్రైజింగ్ ఎంత పెడుతున్నారు, కార్ ప్రైజింగ్ ఎంత పెడుతున్నారు, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ఒక పెట్రోల్ కార్ కొనుక్కోవచ్చు. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మీ యూసేజ్ కొంచెం ఎక్కువ ఉంటే ఎలక్ట్రిక్ కార్ వైపు ఆలోచించవచ్చు. ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే ఒక సెకండ్ హ్యాండ్ డీజిల్ కార్ కొనేసుకొని 3-4 years వాడేసి అప్పుడు సినారియోకి తగ్గట్టు వేరే కార్ కొనుక్కోవచ్చండి. ఎందుకంటే డీజిల్ కార్ మీరు కొనుక్కుంటే మైలేజ్ కూడా బాగానే వస్తుంది. 2-3 years వాడేశాక దాన్ని అమ్మేస్తారు. సో ఆ డీజిల్ కార్ మీకు ఎక్కువ కాస్ట్ అవ్వకుండా చూసుకోవాలి, అలాంటి కార్ కొనుక్కొని కూడా అమ్మొచ్చు. ఇదొక స్ట్రాటజీ మీరు యూస్ చేయొచ్చు. సో ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదని నేను ఎందుకన్నా అంటే ఇదే రీజన్ అండి. సో మీకేమనిపిస్తుందో ఈ టాపిక్ పై మీ కామెంట్స్ నాకు చెప్పండి. ఐ వుడ్ లవ్ టు నో, అండ్ ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవుతాను. అండ్ ఇంత కన్ఫ్యూజన్స్లో అసలు ఏ కారు కొనాలి అనేది ఒక డైలమా మీకు ఉన్నట్లయితే కనుక నాతో మీరు మాట్లాడి మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు. నాతో కన్సల్ట్ చేయడానికి మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అది యూజ్ చేసి మీరు కన్సల్ట్ చేయొచ్చు. అండ్ E85 టెన్షన్ గురించి కూడా ఒక డీటెయిల్ వీడియో చేశానండి. అసలు ఏంటి లెక్క, గవర్నమెంట్ నిజంగా E85కి ఎప్పటికి అసలు రాగలదు, అంత ఈజీ కాదండి E85 గవర్నమెంట్ అచీవ్ చేయడం అనేది. దాని మీద ఒక డీటెయిల్ వీడియో చేశాను, అది కూడా మీరు చెక్ చేయొచ్చు కావాలనుకుంటే. థ్యాంక్ యూ.